ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినే అలవాటు చాలామందికే ఉంటుంది. బట్ అదే స్నాక్స్ చీజీగా తినాలని కూడా అనిపిస్తుంది. సో అది కూడా ఫ్యామిలీతో తినాలంటే కొంచెం బడ్జెట్గానే ఉండాలి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఈ చిన్న రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. ఏం లేదండి, జస్ట్ ఈ ప్యాకెట్ అయితే అంటే ఈ బన్ ప్యాకెట్ అయితే నేను 25 రూపీస్ పెట్టి కొన్నాను. అండ్ ఇందులో అయితే 5 ఏమో వచ్చేసాయి. సో 5 అంటే మ్యాక్సిమం అందరి ఫ్యామిలీస్లో 5 మెంబర్స్ అయితే కన్ఫామ్గా ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బన్ ఇలా టేస్టీగా చీజీగా చేసుకొని శాండ్విచ్ లాగా ఇచ్చేయవచ్చు. సో మీకు అర్థమైంది కదా నేను ఏం చేయబోతున్నాను. శాండ్విచ్ బన్ అండి, బన్ శాండ్విచ్ ఏదైనా. సో ముందుగా అయితే ఇలా బన్ తీసేసుకొని ఆఫ్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇందులో టాపింగ్ వచ్చేసి నేను పిజ్జా టాపింగ్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ టాపింగ్ అనే అంటారు. సో దాన్ని అయితే తీసుకుంటున్నాను. ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదైతే స్టఫింగ్ అనమాట. సో స్టఫింగ్కి నేను ఆనియన్స్ ఇంకా క్యారెట్ టమాటా నా దగ్గర అవైలబుల్లో ఉన్నవి నేను యాడ్ చేశాను. సో మీ దగ్గర ఏమేమి వెజ్జీస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసేయండి. అండ్ స్నాక్స్ కాస్త డిన్నర్ అయిపోతుంది అంత వెజ్జీస్తో తింటే. సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా తరిగిన క్యారెట్ అంటే నేను తురిమిన క్యారెట్ అలానే తరిగిన టమాటాస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే జస్ట్ 3 మెంబర్స్కి అయితే యాడ్ చేస్తున్నాను. 1 ఆనియన్ 2 టమాటాస్ అలానే 1 క్యారెట్తో అయితే ఈ స్నాక్స్ అనేది చేస్తున్నాను 3 మెంబర్స్కి. సో టమాటాస్ నా దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి టమాటాస్ అనేవి 2 యాడ్ చేశాను. క్యారెట్ అయితే 1 చేస్తేనే నాకు ఇంత తురిమితే ఇంత వచ్చేసింది. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే బీనీస్ లేదా బీట్రూట్, క్యాబేజ్ ఇలా డిఫరెంట్గా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ అల్టిమేట్గా ఉంది. నాకు అంత బాగా నచ్చేసింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్గా వస్తుందని. యాక్చువల్లీ ఇది నా ఓన్ రెసిపీ అనమాట. అండ్ ఏ యూట్యూబ్లో సెర్చ్ చేయలేదు, ఇంకా ఏ వీడియోస్ చేయలేదు. జస్ట్ శాండ్విచ్ చేయాలని అనుకున్నాను. బట్ అది బన్తోనా లేదా ఈ మిల్క్ బ్రెడ్ ఉంటుంది లేదా మైదా బ్రెడ్ ఉంటుంది అలా అనుకున్నాను. బట్ నాకు అప్పుడు అవైలబుల్లో ఉండింది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండింది బన్ అనమాట. సో బన్ అయితే తీసేసుకున్నాను. జస్ట్ 25 రూపీస్, ఒక బన్ 5 రూపీస్ అయితే పడింది. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడంత సాల్ట్, జస్ట్ చిటికెడు పసుపు అలానే కొద్దిగా కారం. మనం పిజ్జా టాపింగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు కారం కానీ మసాలా కానీ ఏం పెద్దగా అవసరం లేదు. బట్ మనము ఉప్పు కారం నార్మల్గా వేసుకుంటాం కదా, సో అలానే ఈ ఫ్రైలు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నాక జస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది కదా, కొంచెం దించుకుంటాము అనే ముందైతే ఇలా బాగా స్మాషీగా అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకు ఒక గుజ్జు అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అలా చేసుకున్నాక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్ మీద కొద్దిగా అంటే మరీ కొద్దిగా బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి బన్నుని. అండ్ 2 బన్నుని అంటే ఒక బన్ను వచ్చి 2 వస్తున్నాయి కదా, సో ఆ రెండింటిని ఇలానే చేసుకోవాలి. అండ్ ఇది బ్లాక్గా అయిపోతుంది, మాడిపోతుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే బ్లాక్గా అయిపోతే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది. నేను అలానే అనుకున్నాను, బ్లాక్గా అయిపోయింది మాడిపోతుంది అని. బట్ బ్లాక్గా అయిపోతేనే నాకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోయింది. అండ్ ఆ క్రిస్పీగా ఉన్నది మా హన్వి అయితే చాలా లైక్ చేసి తినింది, అంత బాగుంది అనమాట. ఇలా అయితే ఒకరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేసుకొని తిన్నాము. జస్ట్ ఒక్కదాంతో మాకైతే టమ్మీ ఫుల్ అయిపోయింది. నైట్ డిన్నర్కి వచ్చేసరికి తినాలా వద్దా, తినాలా తినకపోతే మళ్ళీ
ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమో అన్నట్టు తిన్నాము. ఆ టైంలో మేము బయట ఎవరికైనా ఇవ్వాలన్నా ఉండదు కదా, నైట్ అంటే ఇంచుమించు మేము తినేసరికి 10 అలా అవుతుంది. సో అలాంటప్పుడు ఆవులు కూడా ఉండవు. సో మేమే తినేసాము. ఫైనల్గా అయితే బన్ అనేది 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పిజ్జా టాపింగ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదంతా సిమ్లో ఉంచుకొనే చేసుకోండి, ఎందుకంటే మనకు పిజ్జా టాపింగ్ కొంచెం బేక్ అయిందనుకోండి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ వితౌట్ బేకింగ్ కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది అనుకోండి. అండ్ ఇలా పిజ్జా టాపింగ్ యాడ్ చేసిన తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకుని ఉన్నాం కదా స్టఫింగ్, దాన్ని అయితే యాడ్ చేసేసండి. ఇక నేనైతే పైన స్టఫింగ్ పైన చీజ్ అయితే యాడ్ చేశాను. అండ్ నేను చీజ్ అయితే మూజిలా చీజ్ అయితే యూజ్ చేయలేదు. అది యూజ్ చేస్తుంటే మనకు చాలా చీజీగా ఉండేది, బట్ అది నాకు అవైలబుల్లో లేదు కాబట్టి అమూల్ చీజ్ అయితే యూజ్ చేసేసాను. సో ఇక ఇలా వేసుకున్నాక మనం జస్ట్ అలా ఇలా తిప్పుతూ మనమైతే ఈ బన్ అయితే కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక మిగతా బన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. కొద్దిగా గీ ఆర్ బటర్ వేసేసి బన్ 2 సైడ్స్ కాల్చేసి ఆ తర్వాత పిజ్జా టాపింగ్ వేసేసి పైన స్టఫింగ్ పెట్టేసి పైన చీజ్ అయితే వేసేసి క్లోజ్ చేసేస్తే మనకు బన్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. సో నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ ఇలా అయితే చేసేసుకున్నాను. నా దగ్గర మీరే చూసారు కదా స్టార్టింగ్ 3 అయితే ప్రిపేర్ చేశాను, 3 అలానే చేసేసుకున్నాను. సో ఈ బన్ శాండ్విచ్ అనేది నేను కనిపెట్టాను కాబట్టి, అంటే నేను మేబీ ఉంటుందేమో నాకు తెలియదు, బట్ నా ఒక ఐడియాతోనే నేను ప్యూర్గా అయితే చేశాను. అండ్ టేస్టీగా రావాలని చెప్పి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. సో దాన్ని బట్టి మీరు ఈ బన్ శాండ్విచ్కి ఎన్ని మార్క్స్ అయితే ఇస్తారో కామెంట్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ నాకైతే స్పీచ్లెస్ అనిపించింది. సో ఫైనల్గా మనం చీజ్ అయితే యాడ్ చేసాం కదా, సో కొద్దిసేపు బేక్ అయిందనుకోండి మనకు చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. సో అందుకోసం నేను కొద్దిసేపు సిమ్లో ఉంచేసి ఇలా తీసుకున్నాను అనమాట. కొద్దిసేపు జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే నేను బేక్ చేశాను. సో ఫైనల్గా ఇదన్నమాట ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా. టేస్టియెస్ట్ అండ్ చీజియెస్ట్ బన్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మీరే చేయాలి. బాయ్ బాయ్.